రుబ్బామండి. సాయి రుబ్బింది పిండి అయితే నానబెట్టి ఇది పొంగిపోతుందేమో 2 అట్లు వేసుకున్నాం అనమాట. ఇది 2 అట్లలో ఒక దాంట్లో కూర్చి ఫ్రిడ్జ్లో అది పెట్టేస్తాను. ఎందుకంటే మనం వేసిన చేపు బయట ఉంచితే చాలా పులిసిపోతుంది. ఎందుకంటే దానికి సాయికి నాకన్నా అమ్మగారి ప్రేమ ఎక్కువ అనమాట. దాని గురించి అయితే అమ్మగారి ప్రేమ ఉన్న వాళ్ళకంట ఎన్న పెడితే పులుపు ఎక్కువ అయిపోద్దని. ఏదైనా అట్ల పిండి పెరుగు ఇటువంటివన్నీ ఇట్లాంటి ఇడ్లీ వేస్తానండి. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను అనమాట చట్నీకి. మార్నింగ్ సదరళలోకి ఇలా ఉంటాయి. సాయంత్రం అంతా శుభ్రం చేసి మళ్ళీ మార్నింగ్ అంతా తడిగొడ్డు పెట్టుకురావాలి. ఏం చేసుకుని వస్తుంది అంతా కూడా శుభ్రం చేసుకుంటేనే కానీ పని అవుతా పూర్తి అవుతుంది. వంట అయితే చిన్నదే గ్లూకోజ్ బాట్లయితే తెచ్చాను అనమాట. మై మరి ఇలా తీసుకొని పెట్టి 1/2 కిలో బాటిల్ ఉంది. వాటర్ కలుపుకుని తాగుతారేమో అనుకుంటే తినేస్తారంట. స్పూన్ వేసుకుని తినేస్తాను ఇచ్చేయని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో మీరైతే నాకు చెప్పండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసుకోండి. కూర ఏమన్నారని ఆలోచిస్తున్నాను. ఏమంటావు? ములక్కాయ ఉందామనుకున్నాను. ఆలోచించాడు కదా మన ములక్కాయకి. నువ్వు వండుకో, నేను ఏదో వేసుకుని తినేస్తాను. తింటానులే. ఏమైంది తొమ్మిదికి నీకు ములక్కాయ డబ్బు వస్తుంది. ఇన్నే 4 ముక్కలు వేస్తాను. టమాటా వంకాయ ఉంది కదా, 3 కాంబినేషన్లో జీడిపప్పు గ్రేవీ వేసుకుంటాం. తింటారు కదా. జీడిపప్పు అయితే తీసుకొచ్చాను. ఇది చేస్తారేటి నాకు వద్దానన్న బ్యాలెన్స్ పిన్నాడు గిన్నె ఇచ్చేపోయావా? పిన్నాలు ఏంటి? గిన్నె టోపీ గిన్నె పూజ అయితే పూర్తయింది. శుక్రవారం పూజ అన్నమాట. ఈరోజు అయితే స్వామికి అయితే ఒక ఖర్జూరం కొబ్బరికాయ ప్రసాదం అయితే పెట్టామన్నమాట. దీపం అయితే ఇలా పెట్టుకున్నాను. దీపం చుట్టూ పువ్వులు వేయాలి. ఇంకా ఎవరింటికి నువ్వులకి బొబ్బులకి వెళ్ళక్కం లేకుండా సాంబ్రాణి కడ్డీలకు ఇలా ఎగిరిచేస్తాను అనమాట. ఇలా అయితే ఎంత అందంగా అలంకరించాడో చూడండి స్వామి అయితే. మా స్వామికి అయితే అందరూ నమస్కారం అయితే చేసుకోండి. ఓయ్ పుల్లోంచి ఇచ్చిన తర్వాత టీ అయితే పెట్టుకున్నాం అనమాట. టిఫిన్ అయితే ఇడ్లీ పంచదార వేసుకుని తింటాను. నేను చట్నీ అవాయిడ్ చేస్తాను. చట్నీ తక్కువ వేసుకున్నాను. చట్నీ అయితే శనగపిండి చట్నీ శనగపప్పు చట్నీగా చేసిందండి. సాయి అయితే నా మట్టుకు ఉంచారు కానీ నేనైతే వాడినా. ఇడ్లీలో అయితే పంచదార అయితే చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. సాయి అలా గ్లూకోజ్ మూత తీసేసారు. మూత బద్దలు కొట్టేస్తారేమో, వేస్ట్ అయిపోద్ది. కొంచెం వేసి ఇద్దరికి ఇచ్చేసి కనమరైతే మూత పెట్టేసి 5 మంది ఉన్నారు. వాళ్ళు కూడా అంటే ఆవిడ తక్కువ చేద్దాం లాగుతూ అయినా సరే నరేశ్వరికి ఒక 15,000 20,000 దాకా శాలరీ వస్తుంది. ఎక్కువ చేసిన ఎక్కువ వస్తుందంట. 60 సార్లు వచ్చిందప్పుడు ఫ్యామిలీకి అయితే పేమెంట్ అనేది. నాకైతే మరి ఇప్పుడైతే ఎవరేమంటున్నా పర్వాలేదండి. దాంట్లో దించేది కష్టమైనా వస్తాను సరే లాస్ట్ వరకు అయితే సాధించాలన్నా పంటంతోనే ఉంటాను నేనైతే. ఇప్పుడు కూడా ఎవరు ఏదో అన్నదని నేనేదో కొనుక్కోవట్లేదు. ఎందుకంటే ఎలాగో మనం ఛానల్ నడుపుతున్నాం. ఎలాగో 300 పైన ఉన్న వీడియోలు వచ్చి 315,000 ఎన్నో 4,000 వీడియోలు వచ్చి షార్ట్లు అనేది ఒక 1000 దాకా షార్ట్లు ఉంటాయి. పెద్ద నాకేం ప్రాబ్లం ఏమి ఉండదు. నేను చేసుకునే పని నేను చూపిస్తాను డైలీ అనేది. నాకు కామెంట్ అయితే పెట్టండి. ఇలాగా డైలీ
మనం లైఫ్ స్టైల్ లాగ్ చేయడం వల్లనే ఏదైనా ఇబ్బందా, మనకు పేమెంట్ రాదా, మన కంటెంట్ ఎదుటోళ్ళకి నచ్చదా అన్న విధానాన్ని బట్టి ఒకసారి అయితే నాకు కామెంట్ అయితే పెట్టండి. అబ్బో అది అయితే పిక్ తీసుకుంటావా? పిక్ తీసేసాయి తీయి కట్ చేస్తాను తమ్ముళ్ళకి. వంకాయ కూడా వేస్తున్నావా? ఒకటి ఉంది కదా ఎటు కాకుండా చావనా బతకనని చూస్తున్నా. ఇంకే ఫ్రిడ్జ్ డోర్ తీసినప్పుడు వెళ్ళాను. ఏ 3 కాంబినేషన్ వండుకోవా, తినవా? మీ అత్తని కూడా వండుకోలేదు, తినలేదా? మరే ఎన్ని నిమిషాలు వీడియో వచ్చేసింది? 3 నిమిషాలు. చాలే కట్ చేసేది. అయిపోయినాయి కదా కట్ చేయడం. అయిపోయింది. వంట ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్లేమ్ అన్నీ ఆన్ చేసేసింది అమ్మ. వేద్దాం అనుకుంటుంది ఎప్పుడు వీడియో తీద్దాం అనుకునేటప్పటికి బాంబులు పేల్చుతున్నారండి. వాళ్ళెవరోని పెళ్ళి ఇవాళ ఎవరిదో పెళ్ళి. కట్ చేసుకున్నారు. కలర్ఫుల్ బ్లాక్ కలర్, వైట్ కలర్ వావ్, గ్రీన్ కలర్ వావ్, టమాటా కలర్ వావ్. అదేది మేమైతే ఇలా ఓని వేసుకున్నారు. ఆద్య ఓయ్ మమ్మీ మమ్మీ ఇటు తిరుగు. ఆద్య వేపనా అది మామూలుగా వేసేనా? జీడిపప్పు ఏపు. ఆద్య ఇట్రా. పిల్లలు తీసా ఎక్కువగా అక్కడ నుంచో చెప్తున్నాను. పిల్లలు చూపిస్తాను చూడు. సరిగ్గా నుంచో స్ట్రైట్ ఓనీ కట్టింది పాప. జీడిపప్పు పెట్టాను కదా ఇక్కడ ఉంటుంది చూడు. కట్ చేసారు నువ్వు. జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నారు. అలాగే 4 తినడానికి నూడిల్స్ కూడా ఇచ్చారు. ఏం పడిపోయిందమ్మా? ఓయ్ పట్టుకోండి. శశి గారు పిల్లలు అయితే అరుస్తున్నారు బయట నుంచి. మా మనవలేండి బాబు పిల్లలు కాదు. ఓయ్ నానా ఏమైంది? భయం వేస్తుందా? బాబు వస్తున్నానే. పిల్లలు అయితేనే అమ్మ అంటారు కదా. దిగు. ఇవైతే వేగుతున్నాయి. అడుక్కోదు, ఒంట్లో బాగోలేదు. ఇంకా బొత్తిగా సావదొక చెవులు మూసేస్తున్నాడు. అమ్మగా భలే వాసన వస్తున్నాయి జీడిపప్పు. జీడిపప్పు అయితే వేగిపోయింది. కట్టేశారు, ఫ్లేమ్ ఆఫ్ చేస్తారు. ఆనియన్స్ కూడా వేగినాయి, ఇంకా వేగాలి. నేను జీడిపప్పు టమాటా కర్రీ మా అమ్మ ఎలా చేస్తుందో చూసి నేర్చుకుని వండి పెట్టాలి మా అమ్మకి. ఏమంటున్నాడమ్మా? చేస్తున్నాడు. చాక్ పీస్ కావాలంట. చాక్ పీస్ ఇస్తే స్లేట్ పెన్సిల్ కావాలంట. అమ్మ కొంచెం సాల్ట్ వేయమ్మా. వేయట్లేదు. మొన్న పన్నీర్ కూర బాగుంది కానీ ఉప్పు తక్కువైంది. వేసేస్తారా? కళ్ళు పిందులు వేసేస్తాను. మా ఉల్లిపాయ మాకున్నాం బాగా ఎక్కువ ఇది అవ్వకుండా. అది బోల్డ్ ఉప్పు, నీకు కావాల్సినంత ఉప్పు. ఉమ్మే పండగ చేసుకో. ఇక్కడైతే ఇంకా కూరకి ఆనియన్స్ గట్టా ఎగిపోయిన తర్వాత అయితే జీడిపప్పు గ్రేవీ చేసుకున్నాను కదండి. ఆ గ్రేవీ అయితే ఇందులో వేసేసుకుందాం అనేసి వేసుకున్నప్పటికి ఫోన్ వచ్చిందనమాట. ఆ ఫోన్ వచ్చిన టైంలో అయితే మైక్ ఎప్పుడు ఆగిపోయిందో ఆగిపోయింది.
అదైతే సాయి చెప్పలు చూసుకోలేదు, ఫోన్ ఆగిపోద్దని ఐడియా నాకు లేకుండా పోయింది. దాని గురించి అయితే మేము మాట్లాడుకున్నది అంతా ఇక్కడ మిస్ అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ చాలా సరదాగా అయితే జరిగింది ఈ కొంచెం సీన్ అని అన్నది, కానీ మిస్ అయిపోయింది. జీడిపప్పు గ్రేవీ వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుందామని సాయిని అయితే ఏదో లేదని వేసి పెడుతున్నాను అనమాట. ఆ సీన్ అంతా మిస్ అయిపోయింది. ఇప్పుడైతే అందులో వేసుకునేది ఎల్లిపాయ అల్లం పేస్ట్ కలిపి వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా మొత్తం ఆనియన్స్ కరగబెట్టేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి. సాయిని ఏదో అంటున్నాను కానీ అది మిస్ అయిందనమాట. ఫస్ట్ మనం చూసిన దానికి తర్వాత మన వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి చాలా తేడా అయితే ఉండిపోతుంది కదండి. అలాగే ఇందులో అయిందనమాట. సడన్గా ఫోన్ రావటం మేము మిస్ అయిపోయింది, చూడలేదు. ఈ చేదస్తం అంటారు ఏమంటారో తెలియదు, కానీ వంట చేసిన చెప్పు పొయ్యేదో తుడుకుతూనే ఉంటాను కొంచెం పడినా సరేని. ఇది చేదత్తమే అనేసి ఇంకా ఏదన్నా చెప్తాం అనుకుంటున్నాను. ఏంటంటే ఇది చెప్పింది నా గురించి ఏదో మాట్లాడుతున్నాను మీతోనూ, అది ఏంటనేది ఇప్పుడు నాకు కొంచెం ఐడియా వస్తుంది. మీరు ఎవరైనా హాన్ చేయాలి ఎవరికైనా అనుకుంటే కనుక మీరు 1-2 సార్లు ఆలోచించండి. ఎంచేతనంటే మనం కోపంలో ఏదో డెసిషన్ తీసేసుకుని వాళ్ళని అలా నేయాలి ఇలా నేయాలి అని అనేస్తాము. తర్వాత అయితే మళ్ళీ మనకి వీళ్ళ వల్ల ఈ బాగా కష్టం కలిగిందని ఇప్పటికి నా వల్లే కలిగిందా ఈ కష్టం అనుకుని మనం చాలా అయితే బాధపడతాం కదా. ఆ బాధ గురించి మనం తర్వాత ఆలోచిస్తాము, ఇదంతా మా కోపం వల్ల అయ్యింది కదా అనేసి. దాని గురించి అది మీతో చెప్తున్నాను అనమాట. కానీ క్లారిటీగా నేను ముందు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్టర్గా చెప్పిన దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. అలా చెప్పవలసింది చాలా బాగుండు. ఇది ఎందుకు మిస్ అయిందో మిస్ అయిపోయింది. ఈసారి అయితే ఫోన్ వచ్చిన తర్వాత మైక్ ఆఫ్ చేసుకుని మళ్ళీ లోడింగ్ చేసుకోవాలి. అలా అయితే కనుక మాకు ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ రిటర్న్ అవ్వకుండా ఉంటుంది. ఇక ఇందులో అయితే టమాటా ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకుని ఇది బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. కర్రీ అనేది చాలా బాగా వచ్చింది. కాకపోతే మా బుడ్డోళ్ళకి ములక్కాయ అనేది అసలు దిగదు. అందుకనే సాయి కూడాను నేను అది వేసుకుని తినేస్తానులే ఇది వేసుకుని తినేస్తానులే అంటుంది. ములక్కాయ జీడిపప్పు గ్రేవీ వేసి వండిన కర్రీ ఎంత బాగుంటుందో మీ అందరికీ తెలుసు, కానీ మా వాళ్ళకి కొంచెం టెక్ ఎక్కువ అనమాట. ఆ టెక్ గురించి అయితే ఇందులో మేము తినము అనేసి కిరణ్ అయితే ఆల్మోస్ట్ అస్సలు తినడం ములక్కాయ అనేది ఇప్పటికి ఒకసారి వేసుకోవడానికి అది చాలా ప్రాణం మీదకి వచ్చేస్తుంది. నేను వేసుకోనమ్మా అనేసి అన్నాడు. అలా కాదురా తిను అనేసి నేనైతే అన్నం కలిపి తినబెట్టేసిన వాళ్ళని అయితే ఒక పూట అయితే వేసుకున్నాడు అనమాట. రెండో పూటకి అయితే గుడ్డు ఫ్రై చేయించుకున్నాడు. ఇది అయితే తిననేసి నేను ఇందులో సరిపడగా పసుపు అయితే వేసుకున్నాను ఫస్ట్. తర్వాత అయితే ఒక స్పూన్ మసాలా కారం అయితే వేసుకున్నానండి. ఇంకా మసాలా కారం వేసుకోవడం వల్ల ఇందులో మసాలా కూడా ఇంకేమీ వేసుకోని అవసరం ఉండలేదు. కాకపోతే ఈ మసాలా కారం ఆడించుకోవడం వల్ల పప్పులోనే కట్టి కారం వేసుకుంటారా మీరు అని అడుగుతున్నారు. పప్పులో కట్టి కారం అయితే వేసుకోమండి. ఆల్మోస్ట్ పప్పు అయితే కారం తక్కువే స్కిప్ చేసేస్తాను నేనైతే. పసుపు పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువ వేసుకుంటాను. వాటి వలన అయితే పప్పులో కూడా కారం అయితే అవసరం ఉండదు. ఇంకా మనకు కూరలోకి అయితే ఫ్రై అయిపోయినాయి. అన్నీ ఫ్రై అయిన తర్వాత ఆ జీడిపప్పు మిక్సీ పట్టిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఇంకా కొంచెం వాటర్ పోసి అయితే నేను కూర అంతా కలపెట్టేసుకుంటున్నాను. ఒకసారి ఇలా తిప్పుకుంటే అంచుల్లో ఉన్న గ్రేవీ అంతా కూరలోకి వచ్చేస్తుంది అనమాట. దాకా కూడా చిరాకుగా కనిపించదు ఇప్పుడైతే. ఇప్పుడు చూడండి కూర అయితే చాలా నీట్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇందులో ఇంకా వంకాయ ముక్కలు ఒకటి వేయాలన్నమాట. అవి నేను ఉడికేటప్పుడు వేద్దామనేసి ఇప్పుడైతే లేదు, ఎందుకంటే లేతగా ఉంది కదండి వంకాయ, దాన్ని చేస్తాను అనమాట. కూర అయితే కొంచెం ఉడికింది, ఇంకా ఉడకాలి. వంకాయ కూర కొత్తిమీర చికెన్ మసాలా వేయొద్దన్నాక ఆల్రెడీ మన కారంలోనే కూడా మసాలా ఉంది. ఓకే కొత్తిమీర కొత్తిమీర వేయొద్ద కూరలోను ఏడితే కూర్చుంటాను. సంజు అయితే వీడియో తీస్తున్నాడు, ఇప్పుడు పట్టుకుంటున్నాడు. కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. లైట్ వేయలేదు కెమెరా దాంట్లో, అంతేనే కూర కనిపించదు. సంజు అయితే వీడియో తీస్తున్నాడు. సంజు తీనా పట్టుకో, వీడియో పట్టుకో. ఓకే సరే మా కర్రీ అయితే బుట్ట ఆడక ఉడికిపోతుంది అనమాట. మాకు మెల్లకైతే నూరు ఊడిపోతుంది. నీకు పోతుందా? అదండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసేస్తున్నాం. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే మనం ఇందులో వేసుకున్నాము. మసాలా ఏమి యాడ్ చేయలేదు. టీ కావాలా నానా? సరే అండి కూర అయితే రెడీ అయిపోయింది.
చాలా బట్టలు అయిపోయాయండి నిన్నటి ఇవాళ ఏమీ అంతకు 2 సార్లు అనిపించింది. ఇంకా కొంచెం ప్లేస్ ఉండిందని పొద్దుప్పుడైతే వేసాను అనమాట. మిషన్లో తీసుకొక్కడం వలన ఇలా అయితే బకెట్ కూడా లేపేస్తుంది అనమాట. రెండు 3 అవుతుందండి. ఆ టైం వెళ్ళి ఇప్పుడు వస్తున్నారనమాట. అయినా సరే ఎండపాలు అయిపోతూ ఉంటారు పాపం. రకరకాల కష్టపడటం కష్టమే, అయినా సరే తప్పదు కదా. ఏది మధ్య జరగకపోతుంది కదండి, ఇలాగే ఉంటాయి. మార్నింగ్ అయితే నైటీతో కొంచెం లాగ్ అవుతే చేస్తున్నానని ఏమనుకోకండి. ఎందుకంటే మార్నింగ్ పొద్దున్నే లేచిన దానికి అప్పుడు లాగ్ అవుతే కంటిన్యూ అవుతుంది కాబట్టి నైటీతో అయితే కొంచెం కనపడాల్సి వస్తుంది, తప్పదండి. అయితే కుడుతున్నాను అనమాట. క్రాస్ లాగా అయింది. టైం వచ్చి మధ్యాహ్నం 3:30 అయిందండి. టీ పెట్టుకుందామని దిగాను కానీ టీ అయితే ఈ ఎండ వేడికి టీ అయితే అస్సలు తాగబుద్ధి అయ్యట్లేదు. ఇంకా నిన్న కూడా టీ పెట్టుకోలేదు అనమాట. ఇంక ఇవాళ కూడా టీ పెట్టుకోకూడదు అనేసి రెడీ అయిపోయింది అనమాట. నేను తీసుకొచ్చానండి ఈ బాటిల్ అయితే. ఇది ద్రాక్ష ఫ్లేవర్ అనమాట, గ్రేప్ ఫ్లేవర్ అనమాట. ఇదైతే లిక్విడ్, ఇదైతే వాటర్లో పోసుకుని కలిపితే మాత్రం చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది అంటే కలరు, స్మెల్ 2 బాగుంటాయి అన్నమాట. నేను ఇదైతే తయారు చేసుకుంటాను. ఇప్పుడైతే మీకు ఇది ఎలా తయారు చేసుకుంటాను చూపిస్తాను, చూడండి. ఇవైతే సగ్గుబియ్యం అండి. సాయంత్రం వచ్చి సగ్గుబియ్యం నానబెట్టమన్నాను. ఒక 1/2 గంట అయింది అన్నమాట సగ్గుబియ్యం వచ్చి నానబెట్టుకుని. నేనైతే 1 లీటర్ కలుపుకుంటున్నాను. వాటర్ అయితే సరిపోతుంది. లిక్విడ్ ఎంత వేసుకున్నాను చూసారా, కలర్ అయితే ఎలా అయిపోయిందో. మనకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇది ఓన్లీ కలర్కేనండి. ఏ విధమైన పులుపు ఉండదు అనమాట, ఓన్లీ కలర్ స్మెల్ అంతే. సగ్గుబియ్యం కూడా యాడ్ చేసేస్తాను. కాయకుండా పంచదార వేసినట్టుంది. ఇందులోకి పులుపు కలిసి నిమ్మకాయ పిండుకొచ్చండి. నిమ్మకాయ ఒక్కర్లేదు దాని తినేవాళ్ళు అయితే ఇలాగే తాగొచ్చు. కానీ నాకైతే పులుపు ఉండాలి, పులుపు అంటే ఇష్టం కాబట్టి పులుపు అయితే పిండుకోవాలి. కర్ణాటక నిమ్మకాయ అయితే లేదు. ఇదైతే నిమ్మప్పు అండి. నేను నిమ్మప్పు అయితే ఇంట్లో పెట్టుకున్నాను స్పేర్. ఒకసారి అయితే నేను పులుపుగా నిమ్మప్పు కలుపుకుంటున్నాను. ఇది కూడా ఫ్లేవర్ పులుపు బాగుంటుంది, దాని గురించి అయితే నేను నిమ్మప్పు కలుపుకుంటున్నాను. కొద్దిగా అంటే కొద్దిగా వేసుకుంటున్నాను, ఎంతో కాదు. ఆఫ్ వేసుకున్నానండి, నాకు సరిపోద్ది. ఇందులో ఆల్రెడీ సాయి కొంచెం షుగర్ వేసింది కాబట్టి నేను కొంచెం షుగర్ అయితే వేస్తాను. ఎందుకంటే సాయి ఒక 3 స్పూన్లకు పెట్టిందన్నమాట. పంచదార అయితే కరిగింది. మీకు నేను ఇది ఎలా తయారు చేసుకున్నాను చెప్పాను కదా, ఒకసారి ట్రై చేయండి. ఇదన్నమాట నేను తయారు చేసిందైతే. బాగా కిరణ్ బాబు 4 రోజులు టీ దొరకట్లేదండి అసలు. ఈ రావు దొరికాడనమాట, బాగా వీడియో చేస్తున్నాడు. కిరణ్ బాబేనా వీడియో తీసేది? ఒక్కడికి తిట్టా సరిగ్గా పువ్వులు కూడా వండట్లేదు. ఇచ్చా
పొద్దున కూర ఏమో అడిగి నచ్చలేదంట. ములక్కాయ కూర అంటే చాలా ఇబ్బెట్టు పడిపోతాడు తిందనమాట. నైట్ అయితే తినే టైం అన్నమాట ఇది. సరే కదా అనేసి 2 గుడ్లు వేస్తున్నాను నాన్న అంటే వేపమ్మ అన్నాడు. ఫ్రిడ్జ్లో పప్పు ఉందండి, పప్పు వేసి తినేస్తాను అనేసి అన్నాడండి. గుడ్లు వేస్తాను అన్నమాట. రే బాబు డాడీ చూసావా ఎలా చూసావా? బాబు ఏమన్నారా? I see you, Shapa. దగ్గర పెట్టుకుంటున్నా. అమ్మా ఏటమ్మా ఏచా ఏచేట్నానా కక్క తింటావా నువ్వు? కక్క తింటావా? ఆకు వస్తుందంటరా అమ్మా. మరి ఎక్కడ కూర్చోబెడుతున్నాను కావచ్చుంటే నేను తీసుకెళ్తావా? కెమెరా అల్లిపోతాడు నాన్న. కెమెరా అన్నాడండి. రమ్మని మామే ఆడికైతే కేక్ వచ్చేసింది. వెళ్ళిపోతాడమ్మా. ఉప్పు తన దగ్గరుండి వెళ్ళిపోతాడని అంతకని ఏం కాదు. ఎగిపోయింది కదా. తగినంత ఉప్పు వేసుకున్నాను. నెక్స్ట్ అయితే మసాలా కారం వేసేసుకోవచ్చండి. మాల్తీ బంగారం మసాలా కారం అంటే ఏంటో అనుకునేదాన్ని. అంటే అన్ని రకాలు వేసుకుంటాం కదా ఇంక మసాలాలు. దాని గురించి అయితే మసాలా కారం అనేవారు అనమాట ఆవిడైతే. సరే బంగారం నీకు మళ్ళీ నేను మసాలా కారం అనేస్తున్నాను. అమ్మా చైనా ఇంటికి వెళ్దామా? తీసుకెళ్ళనా? చేస్తారమ్మా. బూత తీసిన తర్వాత ఎక్కడున్నారు ఫోన్ చెప్తాను. వెళ్దాం ఇద్దరమనే. వెళ్దామంటే పర్వాలేదమ్మా చేసుకోవాలి. మా నోడికైతే కూర రెడీ అయిపోయిందండి. బాబునైతే చూడండి చాలా రోజులు కనపడుతుంది. మా బాబు అయితే నడుము నొప్పి వచ్చేస్తుంది అనమాట. వారం రోజులు అంటే పంప రెస్ట్ అయితే లేదండి. అది బాగా హెవీగా పెయిన్ ఉందంటే ఒళ్ళు నొప్పి ఇంజక్షన్ వస్తుంది. టైం వచ్చి నైట్ 9:30 అవుతుందండి. ఇంకా ఫుడ్ తినేసి వచ్చిన తర్వాత ఈ బ్లౌజ్ అయితే కొంచెం పెండింగ్ ఆగిపోయింది అనేసి అది పూర్తి చేసిన తర్వాత ఇంకా స్నానానికి వెళ్దాం కదా అని అనుకున్నాను. ఈలోగా అయితే కిరణ్ సరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలన్నాడు, వచ్చేస్తాను. సరే అండి. బ్లౌజ్లో లంగాలు అయితే నేను స్టిచ్ చేసి లంగాలు ఇవాళ 4 లంగాలు స్టిచ్ చేశాను అనమాట. ఆ 4 లంగాలు ఒక 2 లైనింగ్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను అనమాట. ఇవాళ చాలా తక్కువే అయినా పర్వాలేదు. అనుకునే దానికంటే పర్వాలేదు అని అనుకోవచ్చు అనమాట. సరే అండి. ఇదేంటి ఇవాళ నా లాగ్ అయితే నాకు బాగా నచ్చితే వీడియో లైక్ అది చేయండి. కొత్త చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ అయితే వేయండి ప్లీజ్ అండి. ఒక్క లైక్ అంటే ఒక్క లైక్ వేయండి చాలు. ఓకే అండి. మా బుడ్డీస్ అందరూ కూడా పడుకున్నారు అనమాట. పక్కన తీసేశారు. సరే